ఒక్కోసారి ఎంతో తెలివిగా మాట్లాడతావు, ఒక్కొక్కసారి కంప్లీట్ థింగర్ దానిలా బిహేవ్ చేస్తావు. పెద్ద అపరిచితురాలివి నువ్వు. నానేం అపరిచితురాల్ని కాదు, మీరే పెద్ద అపరిచితుడు. ఒక్కొక్కసారేమో గయ్యి గయ్యమని కేకలేస్తారు, ఇంకోసారి ఓపిగ్గా నచ్చ చెప్తారు, నన్ను బాధపడితే ఓదారుస్తారు, ఒక్కొక్కసారి మీరే ఆడిపిస్తారు. అసలు ఫస్టింగ్ టైం మిమ్మల్ని చూసిన రోజు నాను మీకు పెట్టిన పేరేంటో తెలుసా? నీ వల్ల నేను నష్టపోయిన 10,000 ఇచ్చి అప్పుడు కదులు. ఒట్టి పొగరుబోతూ ఆంబోతులో ఉన్నాడే కాశ్మోరా. క్రేజీ కాశ్మోరా. సారీలు సార్, సారీ. క్రేజీ కాశ్మోరా నేనా? నువ్వే క్రేజీ. మీరు నవ్వితే బాగుంటారు సార్. ఎప్పుడు ఇలాగే నవ్వుతూ ఉండండి సార్. సర్లే, ఇప్పటికే చాలా లేట్ అయింది, లైట్ ఆఫ్ చేసి పడుకో. సార్, ఏంటి భయంగా ఉందా? బా, దేనికి భయం? ఎందుకంటే సార్ మనకి పెళ్ళైంది, కానీ కానీ కార్యం బా, ఏది సరిగా చెప్పు. ముహూర్తం పెట్టలేదు కదా సార్. దేనికి ముహూర్తం? ముహూర్తం ప్రకారం అన్నీ జరగాలి కదా సార్. నిద్రపోవడానికి ముహూర్తం దేనికి గంగా? నిద్ర? అయ్యో, మంచానికి అంటుకుందా? మంచం ఏంటి? ఏం లేదు సార్, ఏం లేదు సార్, మీరు పడుకోండి సార్. లైట్ ఆఫ్ చేయి. గుడ్ నైట్. విడుమొరటోడు అని వాళ్ళు వీళ్ళు ఎన్నెన్ని అన్న పసి పిల్లవాడు నవ్వా. మా సారు ఎంత ముద్దగా నిద్రపోతున్నారు. నా బంగారు స్వామి. మాట పెడుసైనా మనసులో వెన్న రాయిలా ఉన్నవాడిలోన దేవుడెవరికి తెలుసును నాకన్నా. నా బ్లాంకెట్ ఏమైంది? గంగా, 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 గంగా. ఏంటి సార్? బాగా చలిగా ఉంది కదా, ఇంకో 2-3 బ్లాంకెట్స్ కప్పనా? కప్పండి సార్. థాంక్స్లు సార్. కొట్టానంటేనా నిన్ను? గంగా సార్, ఏంటి ఏంటిదంతా? అది బాగా చలిగా ఉంటేను. చలిగా ఉంటే ఇంట్లో అందరి బ్లాంకెట్స్ లాగేసుకుని నువ్వే కప్పేసుకుంటావా? సార్, మరేమో మీకేమో ఏసీ లేదే నిద్ర రాదు,
మీ గదిలో ఉంటే మంచు కొండలో ఉన్నట్టు ఉంటుంది. అందుకే చేతికి దొరికినవన్నీ కప్పేసుకున్నాను. అవునా? పాపం, మంచం కింద దూరి నిద్రపోవాల్సింది, ఇంకా వెచ్చగా ఉండుండేది కదా, భలే ఐడియా సార్. రేపు అలాగే పడుకుంటాను. అయ్యో దేవుడా, నీకు విషయం చెప్పనా? నువ్వు నా లైఫ్ లోకి రాకముందు బీపీ నార్మల్ గా ఉండేది. నువ్వు వచ్చిన తర్వాత బీపీ పెరగడమే తప్ప నార్మల్ కి రావడమే లేదు. దీన్ని బట్టి నీకేమర్థమైంది? వంటలో ఉప్పు తగ్గించి వేయాలని అర్థమైంది. అలాగే సార్. నీలాంటి మేధావులతో మాట్లాడడం చాలా కష్టం. సరే, వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యిరా, ప్రాక్టీస్ కి వెళ్ళాలి. బాక్సింగ్ కా? అదే మర్చిపోయి బాక్సింగ్ ప్రాక్టీస్ కి వెళ్ళారా? లేదు, అన్నయ్య వదిన గుడికే వెళ్ళుంటారు. రాత్రి వదిన నాతో రేపు గుడికి వెళ్ళాలని కూడా చెప్పింది. అయితే కాల్ చేయండి, వెంటనే వచ్చేస్తారు. నేను చేస్తాను. అన్నయ్యకి కాల్ కనెక్ట్ అవ్వట్లేదే. నేను చేస్తానులే వంశీ, నీ కాల్ కలవదులే. ఇంత ఉదయాన్నే షాపులు తీరని చెప్తే నువ్వు వింటావా? అత్తయ్య గారి దగ్గర తిట్లు తినడం తప్పదంటారా?